మునగోడు బై ఎలక్షన్స్ బ్రేకింగ్స్ మీద బ్రేకింగ్స్ వస్తూనే ఉన్నాయి. ఒక సర్వే ఒక తీరుగా, ఇంకో సర్వే ఒక తీరు. 11% మాకే మెరుగుందని ఒక పార్టీ అంటే, మేము 20% మెరుగుందని ఒక పార్టీ అంటుంది. వాస్తవాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఓటర్ తుది తీర్పు 3 తారీఖు ఉంటుంది. కానీ ఈలోపు మరి వివిధ పార్టీలు వివిధ రకాలుగా ప్రచారం నిర్వహిస్తూనే ఉంటే చూస్తూనే ఉన్నాం మనం. మరి మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి గట్టుప్పలకు సహాయ ఇన్ఛార్జిగా ఉన్నట్టు కడకంటి రమేష్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని అడిగి వారి యొక్క రాజగోపాల్ రెడ్డికి ప్రజల మద్దతు ఎలా ఉందో వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. జనరల్గా చూస్తున్న ఎలక్షన్లు బై ఎలక్షన్స్ ఇవి. అంటే ఒకప్పుడు బై ఎలక్షన్స్ అంటే తెలంగాణ సెంటిమెంట్ కోసం. కానీ వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరే ప్రతిపక్షం ఇప్పుడు. సో ఇది ప్రజలకు అవసరం లేని ఎన్నిక అంటారు, ఏం చెప్తారు? ప్రజలకు అవసరం లేని ఎన్నిక అనేది అది తప్పు. ప్రజల్ని పట్టించుకోనటువంటి ప్రభుత్వానికి ఈ విధంగానైనా దిగొచ్చి గతంలో హుజూరాబాద్లో రాజీనామా చేస్తే ఏ విధంగా రాత్రికి రాత్రి రోడ్లైనాయో ఆ విధంగా మన దగ్గర కూడా అవుతాయి. మాకు కనీసం అపాయింట్మెంట్ కూడా అభివృద్ధి కోసమని పోతే ఇవ్వడం లేదు. కనుక టీఆర్ఎస్ పార్టీని ఇక్కడ ఓడించిరనేటటువంటి కోపంతో మునుగోడిని నిర్లక్ష్యం చేయడం కారణంగా ఇక ఇక వెయిట్ చేసి అంతిమంగా ఈ అంతిమ నిర్ణయం తీసుకొని ముఖ్యమంత్రిని కూడా ఈ మునుగోడు నియోజకవర్గానికి రప్పించినటువంటి ఎన్నిక గనుక ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ రాజీనామా చేయడం కారణంగానే ఈ రోడ్లు రాత్రికి రాత్రి భయంతోటో భక్తితోటో రాత్రికి రాత్రి రోడ్లు అవుతూ ఉన్నాయి. కంప చెట్లు మొదటిసారి స్వతంత్ర భారతదేశంలో కంప చెట్లు సాఫ్ చేస్తూ ఉన్నారంటే దానికి కారణము రాజగోపాల్ రెడ్డి. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నా మా పార్టీకి 100 సీట్లు 105 సీట్లు వస్తాయని చెప్పుకున్న టీఆర్ఎస్ పార్టీ నిజంగా ఇది కూడా మేమే గెలుస్తామని చెప్పుకున్నటువంటి పార్టీ నిజంగా ఇవన్నీ చేస్తుందంటారా? వాళ్ళు గెలుస్తారని, వాళ్ళు ఎవరి పార్టీ గెలుస్తారని వాళ్ళు చెప్పుకోవడంలో తప్పేం లేదు. కానీ మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ మునుగోడు నియోజకవర్గం మాకు గట్టుప్పల్లో అయితే మా పార్టీ గెలిపే తథ్యం. మా మునుగోడులో ఉన్నటువంటి గట్టుప్పల మండలం రాజగోపాల్ రెడ్డి గారి రాజీనామా కారణంగానే ఈ మండలం ఏర్పాటయింది అనేది వాస్తవం. ఎంత వాస్తవమో అంతే వాస్తవంగా గట్టుప్పల్లో ఉన్న ప్రజలు కూడా రాజగోపాల్ రెడ్డికే పగ్గం గట్టబోతూ ఉన్నారు. ఎలా ప్రతిపక్షాల కోటేస్తారు? మేము ఇంటింటికి నీళ్ళు ఇచ్చి నీళ్ళు ఆపుతున్నాం, ఫ్లోరైడ్ను తరిమేశాము, అమ్మ నాన్న పిల్లలు చూడనటువంటి తల్లిదండ్రులకు ఇంట్లో 2000 పింఛన్ ఇస్తున్నాము, వృద్ధులకు ఇస్తున్నాము, వితంతులకు ఇస్తున్నాము, ఒంటరి మహిళలకు ఇస్తున్నాము. సో ప్రతి ఒక్కరికి మా సంక్షేమ ఫలం, పెళ్ళి అయితే పెళ్ళిళ్ళు ఇస్తున్నాము, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అని. అలా చూసినట్టయితే పుట్టబోయే పిల్లగారికి కూడా కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లికి ఆడపిల్ల పుడితే 13,000 అని, మగపిల్ల పుడితే 12,000 అని. అసలు అన్ని ఓట్లు మాకే అని చెప్తారు, మా జేబులో ఉన్నాయంటూ చెప్తారు కదా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. దీని ఏం చెప్తారు? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పేటివన్నీ వాళ్ళ అయ్యా జాగీర్ కాదు, వాళ్ళ ఇంటికెళ్ళి తీసుకొచ్చి ఇవ్వడం లేదు డబ్బులు. కేసీఆర్ ఏమైనా చింతమడకకెళ్ళో ఎర్రబెల్లికెళ్ళో తీసుకొచ్చి ఇస్తుండే డబ్బులు. ఈ రాష్ట్ర ప్రజల యొక్క డబ్బుల్ని ఆయా స్కీమ్ల ద్వారా ఇస్తుండొచ్చు. కానీ గతంలో కూడా హుజూరాబాద్లో కూడా ఇచ్చినప్పుడు ఇచ్చిరు కదా, దుబ్బాకలో కూడా ఇచ్చిరు కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్లలో కూడా ఏ విధంగా తీర్పిచ్చిరు అక్కడ కూడా ఇచ్చిరు కదా స్కీమ్స్. ఎన్ని స్కీమ్స్ ఇచ్చినా ఎన్ని చేసినా వాస్తవం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజలు కోరుకున్నటువంటి తెలంగాణ ఒక కుటుంబ పరిపాలన కారణంగానే, కుటుంబము అనేటటువంటి కారణంగా అహంకారము కళ్ళు నెత్తికెక్కినాయి కనుక దాన్ని మదం దించడానికి ఇది అంతిమ యాత్ర. బీజేపీ రాజగోపాల్ రెడ్డిని ట్రాప్ చేసి 18,000 కోట్లు ఇచ్చి సూట్ కేసులతో పంపించిందని ప్రచారం చేస్తారు. దీన్ని ఏం చెప్తారు? అట్లా అనుకుంటే టీఆర్ఎస్ వాళ్ళు మెగా కృష్ణారెడ్డినో లక్షనాగండ్లన్న రామోజీరావునో తీసుకొచ్చి కూడా కాంటెస్ట్ చేయించవచ్చు కదా. అది కాంట్రాక్ట్లు వేరు, రాజకీయం వేరు. వాళ్ళు అదే కాంట్రాక్ట్ల పనిలోనే టీఆర్ఎస్ వాళ్ళు బిజీగా ఉన్నారు కనుక ఆ విషయం మాట్లాడుతున్నారు. అది పెద్ద ఇష్యూ కాదు. దత్తత తీసుకొని డెవలప్ చేస్తా అని చెప్తారు. ఈ మాట ఎలా ఉంది? వాళ్ళ కూతపదం అయిపోయింది. డెవలప్మెంట్ అని ఎవరు అడిగినా దత్తత తీసుకుంటా. చాలా చోట్ల తీసుకున్నావు కదా దత్తత, అక్కడ ఏం చేసిరు? ఇప్పటివరకు ఏమీ చేయలేదు. ఎక్కడ దత్తత అన్నాడో అక్కడ గోవింద. కనుక మా మునుగోడు ప్రజలు చాలా తెలివికల్లోళ్ళు. దత్తత అనగానే దత్తతలు పడిపోయేటటువంటి వాళ్ళు కాదు. కనుక వాళ్ళ మీద విశ్వాసం లేదు, నమ్మకం లేదు. ఆ 5గురే కొట్టుకొని వస్తారు. ఆ రోజు దగ్గరలోనే ఉంది. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళే విచ్ఛిన్నం చేసుకుంటారు. ఈ రాష్ట్ర పార్టీ ఏ పార్టీతో తెలియదు, టీఆర్ఎస్ఓ బీఆర్ఎస్ఓ తెలియని పరిస్థితి ఉంది. అట్లాంటి పార్టీకి ఎవ్వరు కూడా ఓటేరు. ముఖ్యంగా మునుగోడులో ఉన్నటువంటి అభ్యర్థి బోనమ్మలకు బతుకమ్మలకు తేడా తెలియని అభ్యర్థిని, డమ్మీ అభ్యర్థిని నిలబెట్టి ఇక్కడున్న అభ్యర్థి దమ్మున్నోడు ధైర్యం ఉన్నోడు అయితే ఎవరు దత్తత తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. కనుక
నాయకుడు అనేవాడు గట్టోడైనప్పుడు ఎవరికి అవసరం లేదు. ఇక్కడ ఉన్న డమ్మీ అని చెప్పకనే చెప్తా ఉన్నారు. కనుక డమ్మీకి ఇక్కడ ఉన్నటువంటి మునుగోడు ప్రజలు ఓట్లు అయ్యారు. 24 గంటలు కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. భారతీయ జనతా పార్టీ వస్తే మీటర్లు పెడతారు. రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుంది. హిందూ ముస్లిం గొడవ జరుగుతుంది. గంగా తేజీబు లాగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తారని కూడా ప్రచారం చేస్తున్నారుగా. ఈ రాష్ట్రంలో నాకు తెలిసో తెలియకనో చెప్తున్నా, నేను దేశవ్యాప్తంగా అరుణాచల్ ప్రదేశ్లో సంఘటన మంత్రి చేసిన ఒక 6-7 భాషలు కూడా వస్తాయి. నాకు దేశం వెళ్ళిపోయినా తిరిగిన ఎవరికి మీటర్లు పెట్టలే. కానీ టీఆర్ఎస్ వాళ్ళ నోట్లకు మాత్రం ఖచ్చితంగా మీటర్లు పెడతాం, తాళాలు వేస్తాము. మీటర్లు మనము 24 గంటల కరెంట్ అనేది తెలంగాణ ఉద్యమంలో విడిపోతే మనం 24 గంటల కరెంటు వస్తుందనే చెప్పుకున్నాం. నిధులు వస్తాయని చెప్పుకున్నాం. మిగులు బడ్జెట్ అని చెప్పుకున్నాము. మిగులు కరెంట్ అని చెప్పుకున్నాం. ఇంకా అలా కొత్తగా ఇచ్చేదే ఉంది ఆయన. ఆంధ్ర నుంచి విడిపోయి ఆంధ్ర తెలంగాణ విడిపోయేదానికంటే ముందు చెప్పుకున్న విషయమే జరుగుతుంది. దాంట్లో వాళ్ళు కొత్తగా ఇవ్వాల్సిన అవసరం లేదు. బీజేపీ వస్తే ఏం చేస్తుందని ఏం చెప్పట్లేదుగా. భారతీయ జనతా పార్టీ చెప్పేటటువంటి పార్టీ కాదు, ఇది చేసే పార్టీ. బుల్డోజర్ల పార్టీ. బుల్డోజర్లు ఏ విధంగా ఉంటే వాళ్ళకు రాబోయే రోజుల్లో తెలుస్తుంది. అవినీతి ఎక్కడ, ఇసుక చూడండి, భూములు చూడండి, కాంట్రాక్టులు చూడండి, కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ల వేధింపులు చూడండి. రాజగోపాల్ రెడ్డి ఏ ఒక్కరన్నా వేధించడం ఒక్కరిని అడగండి. ఒక్క చిన్న మోరీ గ్రామంలో కట్టే చిన్న మోరీనో సీసీ రోడ్ను వేసేటటువంటి కాంట్రాక్టర్ని కదిలిచ్చి చూడండి. ఇదే రాష్ట్ర ప్రభుత్వం 6%, 8%, కొడుకుకు 6%, తండ్రికి 6% అని మేము పేపర్లలో చూసినాం. మాకు కూడా తెలియదు. మొత్తం ఇది లోకమంతా కూడా కూస్తుంది. మేము కమిషన్లు తీసుకునేటటువంటి పార్టీ కాదు. ఏదేమైనా కూడా భారతీయ జనతా పార్టీ ధర్మం వైపు ఉంటుంది. కనుక మేము ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం. భారతీయ జనతా పార్టీ ఒక నమ్మకం ఉంటుండే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కానీ ఏబీపీ వాళ్ళు. కానీ ఓటర్లను కొంటున్నారు రాజగోపాల్ రెడ్డి. ఇక్కడ అక్కడ 4 ఎమ్మెల్యేలను కొంటేందుకు కేంద్రం నుంచి బలగాలు తిరిగినాయి, కేంద్రం నుంచి దిగారన్నట్టు కూడా ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం. దీన్ని ఎలా చూడాలి? అన్ని ఊర్లలో ప్రజలందరూ చూస్తూనే ఊరు. 12 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఊరికో ఎమ్మెల్యే, మొత్తం ఊరికో పోలీస్ స్టేషను. మరి ఏది కొనడానికి ఎవరున్నారు అనేది, ఏ ఊర్లలో ఎవరి ఆటలకు వస్తారో, మాంసం ఎవరు పెడతారో, మందు ఎవరు పెడతారో మొత్తం మునుగోడు ప్రజలు చూస్తారు. కళ్ళు మూసుకోలే. ఎక్కడ చూసినా కూడా ఒక్కటే విషయం, ఏ గలీలో చూసినా మహిళలు కూడా భయపడే పరిస్థితి వచ్చింది ఊర్లలో. మొన్న దీపావళికి ఊరు వెళ్ళిన మహిళలు హైదరాబాద్ నుంచి వచ్చి కూడా ఏంది ఎప్పుడు చూడలేదు ఇలాంటి, ఇంకా నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఎన్నడూ లేని ముఖాలు ఇక్కడ వస్తూ ఉన్నాయి. కంప చెట్లకు గీరుకొని పోతూ ఉంటే BMW, రేంజ్ రోవర్ కార్లు తిరుగుతూ ఉన్నాయి. కనుక వాళ్ళే డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు, బదనామేమో మమ్మల్ని చేస్తూ ఉన్నారు. మీరు అడగండి, ఎక్కడన్నా ఒక్క టీఆర్ఎస్ నాయకుని ఒక్క రూపాయి పట్టుబడి కాలేదు. ఎక్కడ ఒక్క సూట్ కేసు దొరకలేదు. ఎందుకు దొరకలేదు? వాళ్ళ డబ్బులు వస్తలేవా? ప్రతి గల్లీలో యాటలుగా వస్తూ ఉన్నారు. అది అందరికీ తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చేస్తుందో మేము అసలు మా దగ్గర డబ్బులే లేవు. అట్లా చేసేటటువంటి పార్టీ బీజేపీ పార్టీ కాదు, అందరికీ తెలుసు. దేశంలో బీజేపీ పార్టీ 100 కోట్లు ఇచ్చి కొంటదా? అది అసంభవమైన పని. వాళ్ళు 4 ఎమ్మెల్యేలు వాళ్ళే, వాళ్ళు ఫామ్ హౌస్ వాళ్ళదే, కంప్లైంటర్స్ వాళ్ళే, ఇచ్చేది వాళ్ళే, తీసుకునేది వాళ్ళే, కంప్లైంట్ చేసేది వాళ్ళే, మళ్ళీ వాళ్ళ మీడియాలనే లీకులు ఇచ్చి, అంటే మునుగోడు ఎన్నికల్లో ఓడిపోతుర్రు అనేటటువంటి భయంతో నిన్న చేసినటువంటి కార్యక్రమం. దాన్ని ఖచ్చితంగా బట్టబయలు చేస్తాం. మొత్తం మీద చూస్తే గతంలో గెలిచినటువంటి 22 వేలతో గెలిచినటువంటి రాజగోపాల్ రెడ్డి సిపిఐ సిపిఎం మద్దతుతో గెలిచిండు. అది కూడా కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీకి వచ్చింది 10,000 ఓట్లు. మేము ఆల్రెడీ 22 వేలతో ఓడిపోయినాం కనుక మా ఓట్లు మాకు పడంగా సిపిఐ సిపిఎం ఓట్లు ఉంటే మళ్ళీ మేము సేమ్ 25 లేదా 30,000 ఓట్లతో గెలుస్తామని ప్రచారం చేసుకుంటారు. అంటే మీకు 10,000 ఓట్లేనా మరి? గతంలో బీజేపీ పార్టీ లేదన్నటువంటి వాళ్ళు ఇవాళ ఊరికో ఎమ్మెల్యేని దించినామంటేనే అర్థమవుతుంది కదా వాళ్ళు ఓడిపోతుర్రని. ఎట్టి పరిస్థితిలో గెలుపు బీజేపీదే. ఇక్కడ బీజేపీ గెలుస్తుంది. వాళ్ళకు డిపాజిట్ కూడా రాదు, టీఆర్ఎస్ వాళ్ళకు రాదు. కనుకనే ఇంతమంది వచ్చి పని చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో స్టెంట్ ప్లే చేస్తూ ఉన్నారు, ఢిల్లీలో బీఆర్ఎస్ అంటారు. వాళ్ళకు మతిపోయింది. ఏం చేయాలనో అర్థమవుతలేదు. సార్ కూడా రాత్రింబౌళ్ళు పాపం ఇబ్బంది పడతాడు. కేటీఆర్ ఈడొచ్చి పడుకుంటా అన్నాడు, 3 గంటలు ఉన్నాడు, మళ్ళీ వెళ్ళిపోయిండు. అంటే దాని అర్థం ఏంటంటే బీజేపీ గెలవబోతుంది. ఏం చెప్తారు అంతమే మీ ఓటర్లు? మా ఓటర్లకు ఎట్టి పరిస్థితుల్లో, మా ఓటర్లు చాలా చైతన్యవంతమైన ఓటర్లు. ఇక్కడ లారీల మీద, మోటార్ ఫీల్డ్ మీద డిపెండ్ అయినటువంటి వ్యక్తులు. గీతా నేత మచ్చ అందరు గొల్ల కుర్మలు అందరూ కూడా హైదరాబాదులో అక్కడక్కడ పండ్ల మీద డిపెండ్ అయిన వాళ్ళు. అందరికీ తెలుసు, ఎక్కడైతే తాటి కళ్ళు అవుతుందో అక్కడనే మీటర్లు పెట్టేటటువంటి ప్రక్రియ సాగించినటువంటి వాడు కేసీఆర్. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి మేము పుట్టిన కాడికి వెళ్ళి ఎప్పుడు చూడలేదు ఇలాంటి ఎలక్షన్లు.
కుల సంఘాలను రెచ్చగొట్టే ప్రణాళిక తయారు చేస్తూ ఉండు. మునుగోడు ఎన్నికల కారణంగా కులాల మీటింగులు హైదరాబాదులో పెట్టి కుల సంఘాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుండు. ఆ కులాల యొక్క రెచ్చగొట్టే విధానంతో ఆయన ఖతమైపోతాడు. అందరికీ తెలుసు, ఎన్ని ఇచ్చినా ఏం చేసినా ఎంత ప్రలోభాలు పెట్టినా ప్రజలు బీజేపీ వైపే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నిక్కచ్చితమైనటువంటి పార్టీ, చెప్పేది చేస్తుంది. ఒక్కరోజు కూడా 2 సార్లు ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా ఏర్పాటు చేసి ఇంగ్లాండ్ లాంటి రాష్ట్రాన్ని కూడా తలదన్ని ఆర్థిక విధానాల్లో మనం 5వ నెంబర్ తీసుకొచ్చినటువంటి చరిత్ర కలిగినటువంటి నాయకుడు ఉన్నటువంటి పార్టీ. జమ్మూ కాశ్మీర్ లడ్డాకుల్లో ఒక్క బాంబు పేలుడు కూడా జరగకుండా 8 సంవత్సరాలుగా నిరంతరం రోజు 18 గంటలు పనిచేస్తూ ఒక్కరోజు జ్వరం రాలేదు, ఒక్కరోజు రిలేషన్షిప్కు ఫ్రెండ్షిప్కు టైం ఇచ్చి ఒకరోజు లీవ్ తీసుకున్నటువంటి చరిత్ర లేదు. కానీ అదే కాంగ్రెస్ టీఆర్ఎస్ వాళ్ళు ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనో సర్పంచ్ అయితేనో ఏ విధంగా ఉంటారో ఇక్కడ ఉన్నటువంటి సమాజానికి మొత్తం దేశమంతా తెలుసు. దేశంతో పాటు అత్యధికంగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు మొత్తము మునుగోడు ప్రజల మీద ఉన్నది. ఆ విషయం మునుగోడు ప్రజలందరికీ తెలుసు. కర్రు గాల్చి వాత పెట్టడం ఖాయం. థ్యాంక్ యూ.